నమస్తే అండి. సో ఇది స్క్రీనర్ వెబ్సైట్. ఇందులో స్క్రీన్స్కి వెళ్ళిపోయి క్రియేట్ న్యూ స్క్రీన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు నేను చెప్పిన క్వరీని ఇక్కడ రన్ చేయాలి. ఇక్కడ మనం దాని తర్వాత ఇక్కడ రన్ దిస్ క్వరీ అని కొట్టాలి. సో అది మనం చూద్దాం ఈ వీడియోలో. సో ఈ వీడియోలో మనం హై గ్రోత్ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ని ఎలా పిక్ చేయాలి, ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్లు ఎలాంటి స్టాక్స్ ఉన్నాయి అవి చూద్దాం. సో ఇది ఆ స్క్రీనర్లో నేను పెట్టిన కండిషన్స్. సో మార్కెట్ క్యాప్ మోర్ దాన్ 1000 crores, మార్కెట్ క్యాప్ లెస్ దాన్ 20,000. అంటే ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ సేల్స్ గ్రోత్ 12 కన్నా ఎక్కువ, ప్రాఫిట్ గ్రోత్ 20 కన్నా ఎక్కువ, ప్రమోటర్ హోల్డింగ్ 30 కన్నా ఎక్కువ. సో ఇది నాకు దృష్టిలో అయితే ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఏం చెప్తారంటే ప్రమోటర్ హోల్డింగ్ 50 కన్నా ఉంటే 50 కన్నా ఎక్కువ ఉంటే మంచిదే అని. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది అంటే 50 కన్నా తక్కువ ఉన్నా సరే ప్రమోటర్ హోల్డింగ్ కన్నా ఎఫ్ఐస్ డిఐస్ హోల్డింగ్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు అది కూడా అది బెస్టే. కానీ మనం 50 కన్నా అబోవ్ పెడితే మనకి ఆ స్క్రీనర్లో అవి మనకి మిస్ అయిపోతాయి ఫిల్టర్ పరంగా. సో అందుకని 30 పెట్టుకోండి. దాని తర్వాత ప్రాఫిట్ మార్జిన్స్, ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది. సో ప్రాఫిట్ మార్జిన్ నేను 15 పెట్టాను, మీరు 10తో స్టడీ చేయండి, 20తో ఇంకా హై గ్రోత్ అంటే 20తో స్టడీ చేయండి. మార్కెట్ క్యాప్ మీరు ఇప్పుడు మార్చుకోవాలి, నేను మిడ్ క్యాప్స్లో వెళ్తాను అంటే ఒక 10,000 నుంచి 70,000 మధ్యలో చూడండి. సో అవి కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు ఇది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, జూమ్ చేశాను ఆల్రెడీ. స్క్రీన్ షాట్ తీసుకోండి. మార్కెట్ క్యాప్, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, ప్రమోటర్ హోల్డింగ్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్. సో ఇప్పుడు క్వారీని రన్ చేసేద్దాం. మనకి ఎలాంటి స్టాక్స్ వచ్చాయో చూద్దాం. సో స్పార్క్, టిప్స్ మ్యూజిక్, సో ఇవి వీటి తాలూకా స్టాక్స్ ఇలాగ వచ్చాయి. కావాలంటే ఇవి మనం పీఈ బట్టి మీరు ఫిల్టర్ చేసుకోవాలంటే పీఈ బట్టి చేసుకోవచ్చు, ఆర్ఓసిఈ బట్టి ఫిల్టర్ చేసుకోవచ్చు. సో సీక్వెన్స్ మారుద్ది అనమాట. సో ఆర్ఓసిఈ అనుకుందాం. సో ఇప్పుడు మనకి హై ఇలాగ ఉంది. సో స్పార్క్ అన్నిటికన్నా ఎక్కువ. మీకు స్పార్క్ ఏది చేస్తుంది, కంపెనీ ఏది చేస్తుంది. సో పీఈ కూడా తక్కువ, ఆర్ఓసి చాలా ఎక్కువ, అన్ని బాగానే ఉంది. కానీ పీఈ ఎందుకు తక్కువ ఉంది అనేది మనకు డౌట్. సో చూద్దాం సో స్పార్క్ ఎందులో ఉంది. సో సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ కంపెనీ లిమిటెడ్. సో సో సన్ ఫార్మా రిలేటెడ్ తాలూకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో ఈ బిజినెస్ ఉంది. సో ఎందుకు అంత తక్కువ ప్రైస్ ఎందుకు ఉంది, ఇది రీజన్. సో ఈ ఇయరే ఇది కొంచెం మంచిగా ప్రాఫిట్ వచ్చినట్టు ఉంది. సో అంతే, ఈ ఇయర్లోనే ప్రాఫిట్ వచ్చింది. సో బిఫోర్ ఇయర్స్ అన్ని, సో చెప్పాలంటే ఇది ఒక టర్న్ అరౌండ్ క్వార్టర్ అవ్వచ్చు. సో ఇది కొంచెం స్పెక్యులేషన్ టైప్ అయిపోద్ది, బెట్టింగ్ టైప్ అయిపోద్ది ఇప్పుడు. కానీ ఇది ఎంటర్ అయితే ఈ క్వార్టర్లీ రిజల్ట్ బట్టి కానీ మనం మన దీంట్లో ఎంటర్ అయితే అది ప్యూర్లీ స్పెక్యులేషన్. అది ఫ్యూచర్లో కూడా ఇలాగ వస్తే, కానీ అది కానీ నిజమైతే కన్సిస్టెంట్గా ఇలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ వస్తే ఇది ఒక చాలా పెద్ద మల్టీ బ్యాగర్ అవుతుంది. చాలా పెద్ద మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్లు అయితే ఉన్నాయి. సో చూద్దాం. ఇప్పుడు ఈ స్టాక్ చూసాం కదా, ఇప్పుడు ఈ స్టాక్ని మనం మన ట్రేడింగ్ వ్యూలో చూద్దాం టెక్నికల్స్ ఎలా ఉన్నాయి. సో సన్ ఫార్మా కదా, సన్ ఫార్మా స్పార్క్, సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్. సో వీక్లీకి వెళ్ళిపోదాం. వీక్లీ చెప్పాలంటే సపోర్ట్ నుంచే రైజ్ అయింది. సో హయ్యర్ లోస్ ఫామ్ అయింది. ఇది కొంచెం కరెక్ట్ లో హయ్యర్ లోస్ ఫామ్ అయ్యి, సో చెప్పాలంటే సపోర్ట్లోనే ఉంది. ప్లే చేయాలంటే ప్లే చెయ్యొచ్చు, మీ మీ డెసిషన్ వరకు ఉంటుంది. ప్లే చేయాలంటే ప్లే చేయొచ్చు, కానీ ఇది ప్యూర్లీ స్పెక్యులేషన్ బెట్టింగ్ టైప్ ఇది. సో నేను ఇలాంటి వాటికి కొంచెం దూరంగానే ఉంటాను. ఎందుకంటే చెప్పలేం. ఎందుకంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ క్వార్టర్లో కూడా 1700, 1900, 2000 దాకా రిటర్న్ వచ్చేయాలి అన్నట్టు ఉంటుంది. సో అది మనం గ్యారంటీ చెప్పలేము. సో నెక్స్ట్ క్వారీ బట్టి నెక్స్ట్ టిప్స్ మ్యూజిక్ మ్యాక్సిమం తెలిసిందే అందరికీ, సనోఫీ తెలిసిందే, ఇంకా వారి రిన్యూబుల్స్ తెలిసిందే, జీఈ పవర్, సో ఎనర్జీ సెక్టర్లో మోబా వెన్యూ, ఇది ఈ మధ్య నేను కొంచెం చదివాను దీని గురించి. సో యాపిల్ నేను కవర్ చేసా కదా, యాపిల్ ఇండియా ఆ టైపే ఈ స్టాక్ కూడా. సో ఆ ఏరియాలోనే ప్లే చేస్తుంది ఇది కూడా, రెవెన్యూస్, యాడ్ రెవెన్యూస్ గట్టి జనరేట్ చేసుకోవడానికి. సో ఇది చూస్తే ఇక్కడ ఇది బాగానే ఉంది, పిఈ పడుతుంది, ఈపీఎస్ పెరుగుతుంది. సో బాగానే ఉంది ఇప్పుడు ఈ స్టాక్. సో మనం ఇయర్ ఆన్ ఇయర్ 129 చాలా మ్యాసివ్ గ్రోత్ ఇది 1 ఇయర్లో. సో ఇది కూడా మీరు మీ వాచ్ లిస్ట్లో పెట్టుకుని స్టడీ చేయొచ్చు. క్యాష్ ఫ్లోస్ చూస్తే క్యాష్ ఫ్లోస్ కూడా ఓకే బాగానే ఉన్నాయి.
ప్రమోటర్స్లోకి వస్తారు. ప్రమోటర్ పబ్లికే ఉన్నారు, ఎఫ్ఐస్ డిఐస్ లేరు. కానీ పబ్లిక్లో కొంతమంది హై నెట్వర్త్ వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. సో 34లోకి వచ్చేసరికి 12, 16, 20, 23, 24, 22. ఓకే, సో 34లో దగ్గర దగ్గర 26 దాకా హై నెట్వర్త్ వాళ్ళే ఉన్నారు. సో 26 తో 4%, 4 to 5% పబ్లిక్లో ఉంది. సో చెప్పాలంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఇది కంపెనీ. సో నంబర్ ఆఫ్ షేర్స్ చూద్దాం. నంబర్ ఆఫ్ షేర్స్ 1.55 అంటే ఫ్రీ ఫ్లోట్ షేర్స్ చాలా తక్కువ. సో ఒక్కసారి కానీ మార్కెట్లో జనాలకి ఈ కంపెనీ గురించి తెలిసిందా అంటే చాలా ఫాస్ట్ మొమెంటం వచ్చేస్తుంది. సో చార్ట్స్ చూద్దాం ఇప్పుడు. సో మోబా వెన్యూ ఏఐ టెక్. ఓకే, సో కొన్నాళ్ళు అయితే కన్సాలిడేట్ చేస్తుంది కంపెనీ. సో వీక్లీ ఉంది, డైలీ పెడదాం. ఓకే, ప్యాటర్న్ అయితే బాగానే ఉంది. రీసెంట్గా స్ప్లిట్ ఉంది, అప్కమింగ్ 1:5లో స్ప్లిట్ ఉంది. ఇప్పుడు 1200లో ఉంది. సో హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది, బాగానే ఉంది స్టాక్ అయితే. సో చెప్పాలంటే పోల్ అండ్ ఫ్లాగ్. సో పోల్ ఫ్లాగ్ ఆ విధంగా. సో ఇక్కడ ఎన్నాళ్ళు ఉంది ఇది? 11 అక్టోబర్ 2024 నుంచి జూన్ 2025. సో 1.5 year అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి జూలై 2025 నుంచి సో ఇంకొక 4 months ఈ రేంజ్ లోనే ఉండొచ్చు మనకి. సో స్ప్లిట్ అయ్యి కొంచెం చార్ట్ ప్యాటర్న్ మారుద్ది. సో చూద్దాం మనకి ఎలాగ ఉంటుందో. సో చార్ట్ ప్యాటర్న్స్ ఏమే, ప్రైస్ డ్రాప్ అవుద్ది, చూడాలి అప్పుడు ఎలాగ ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ కంపెనీ అయితే ఇంట్రెస్టింగ్. సో ఇలాగ మీరు కంపెనీ వెబ్సైట్ కూడా ఇంకా అలాగా. సో జీనా సీకో ఉంది, చాలా ట్రెండ్ అయింది లాస్ట్ టైం. అట్లాంటా ఎలక్ట్రిక్, ఈ కంపెనీ నాకు ఈ క్వారీ నుంచే దొరికింది. సో అట్లాంటా ఎలక్ట్రిక్ ప్రీవియస్గా మనకి స్వింగ్ స్ట్రాటజీలో దొరికింది యాక్చువల్లీ. సో అప్పుడు అట్లాంటా తీసుకోవాలా, క్వాలిటీ పవర్ తీసుకోవాలా అని చెప్పేసి నేను క్వాలిటీ పవర్ తీసుకున్నాను. అట్లాంటా ఎలక్ట్రిక్ జోన్ ప్రీవియస్గా ఇక్కడ డిసెండింగ్ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసి చాలా మంచి రిటర్న్ అయితే వచ్చింది. ఇక్కడ అరౌండ్ ఇక్కడ ఎంటర్ అయినా సరే ఇక్కడ వరకు చూసుకుంటే 99% రిటర్న్ వచ్చింది. సో క్వాలిటీ పవర్ లాగే రిటర్న్ ఇచ్చింది ఇది కూడా. క్వాలిటీ పవర్ కూడా అంతే, మనకి ఇక్కడ నుంచి అనుకుంటే 55% రిటర్న్. చెప్పాలన్నా అది ఐపీఓ నుంచి రన్ అవుతుంది. అది ఐపీఓ బ్రేక్అవుట్ ఎప్పటి నుంచి. సో 550 ఆ టైం నుంచి నేను క్వాలిటీ పవర్లో కంటిన్యూగా మానిటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా ఇది ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుద్దో అప్పుడు మనకి ఒక ఎంట్రీ దొరుకుతుంది, చూడాలి మనం. సో ఇలాగా మీరు స్టడీ చేయాలి స్టాక్స్ని. ఇంకా చాలా ఉన్నాయి. పేజ్ డిజిటెక్ నేను కవర్ చేస్తా కదా, ఆ స్టాక్ ఉంది. థైరోకేర్ ఉంది. ఇంకా కరోనా రెమెడీస్, ఇది కూడా ఐపీఓ బ్రేక్అవుట్ స్ట్రాటజీలో కవర్ చేశాను. క్వాలిటీ పవర్ ఉంది ఇందులోనే. కిర్లోస్కర్ నమాటిక్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏఎస్ఎం, మోనార్క్ నెట్వర్క్, ఏమ్ట్రాన్, రూబికాన్ రీసెర్చ్, సందూర్ మ్యాగ్నీస్. ఇది ఈ మధ్యన ట్రెండే అవుద్ది ఈ కంపెనీది మళ్ళీ. సో ట్రిల్ ఉంది, విజయ డయాగ్నోస్టిక్ ఉంది. అన్ని మంచి కంపెనీస్ మీకు పికప్ అవుతాయి. వింటేజ్ కాఫీ, పారస్ డిఫెన్స్, సంఘవి మూవర్స్ నేను స్టడీ చేస్తున్నాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ ఉంది. ఇది కూడా మనం ఐపీఓ కాదు, బ్రేక్అవుట్ స్టాక్స్ బ్రేక్అవుట్ దాంట్లో కవర్ చేసాం మనం ఇది. సో చూసేద్దాం కేఆర్ఎన్, కానీ ఫెయిల్ అయినట్టుంది ఇది. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది, ఇక్కడ కవర్ చేసాం, పైకి వెళ్ళింది బాగానే, మళ్ళీ వచ్చి సపోర్ట్ దగ్గర నుంచి పైకి వెళ్తుందంటే చెప్పాలంటే ఇది బెస్ట్. మళ్ళీ సపోర్ట్ని రీటెస్ట్ చేసి పైకి వెళ్తుందంటే మంచి మూమెంటే, కంటిన్యూ అవ్వచ్చు ఎక్కడ కూడా. కానీ ఇదేది బై సెల్ రికమెండేషన్ ఏం కాదు, ఇది జస్ట్ నా అబ్జర్వేషన్, ఎడ్యుకేషన్ పర్పస్. సో స్క్రీనర్ ఇచ్చాను. ఆజాద్ ఇంజనీరింగ్ ఉంది, ఇది ఈ మధ్యన నేను స్టడీ చేశాను. ఇది అనంతరాజ్ కూడా ఇందులోనే ఉంది. మ్యాక్సిమం మంచి కంపెనీస్ పిక్ అవుతున్నాయి ఇందులో. డీ డెవలప్మెంట్ ఉంది, ఇది ఈ మధ్యన నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ కంపెనీ. యాషో ఇండస్ట్రీస్ ఉంది, తత్వచింతన్ ఉంది. సో మ్యాక్సిమం మనం రెగ్యులర్ బేసిస్లో కవర్ చేసే కంపెనీస్ మంచిగానే ఉన్నాయి ఇందులో. సో ఇలాగా మీరు స్టడీ చేయండి. మీరు దీంతో ప్లే చేయొచ్చు కొంచెం అంటే మార్కెట్ క్యాప్ 20,000 to 40,000 చేయండి. కొన్ని స్టాక్స్ మారిపోతాయి. ఇప్పుడు చేసి చూడండి, 20,000 ఇక్కడ మనం 40 చేసాం.
ఇప్పుడు హెచ్బిఎల్ ఇంజనీరింగ్, ఆనంద్ రాఠీ, టెనకో క్లీన్, ఇది కూడా మనం లాస్ట్ టైం కవర్ చేసాం. ఎంక్యూర్ ఉంది, అక్యూటాస్ కెమికల్, ఎంటార్ ఉంది, కేన్స్ టెక్ ఉంది. ఇలాగా. సో ఇలాగా మీరు స్టడీ చేయొచ్చు స్టాక్స్ని. ఓకే, ఇదేనండి ఈ వీడియోలో. సో మీకు ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఏమైనా నెక్స్ట్ సజెషన్స్ ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి. ఏమైనా స్టాక్ రిలేటెడ్ అనాలిసిస్ టెక్నికల్స్ తెలుసుకోవాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.